2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఆయన ఏం మాట్లాడినా సెన్సేషనే. ఆయన ఏం చేసినా క్రేజీగానే ఉంటుంది. ఆయనే సెన్సేషనల్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు సార్? అస్సలు బాలేదు ఇది. ఇప్పుడు మాత్రం ఎఫెక్టివ్గా అంటే ఆఫ్టర్ ఐ సా ద డాగ్ థింగ్ ఐఎమ్ రియలీ మూవ్ విత్. యా, మీరు ఒక ట్వీట్ చేశారు. అసలు వాయిస్ బైట్ కూడా ఇచ్చారు మీరు. ఒక 5,000 కుక్కల్ని మేయర్ ఇంటికి సెండ్ చేయండి, పంపిస్తే అప్పుడు వాటిని ఎలా చూస్తారు ఆవిడ, మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత సిచ్యువేషన్ ఏంటో అప్పుడు చూడండి అని చెప్పేసి మీరు మాట్లాడారు. మీలాగా ఎవరు స్పందించలేదు. సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే కొంచెం బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కావచ్చు, ఒక సంఘటన, ఒక పిల్లోడిని రోడ్డు పైన పట్టుకొని కుక్కలు చంపేయడం ఏంటి, మెడ కొరికి పట్టుకొని సిటీ మధ్యలో, ఎస్, అది కూడా డే టైంలో. అసలు ఏంటిది, ఎక్కడున్నాము, ఏం జరుగుతుంది అర్థం కానటువంటి పరిస్థితి ఆ రోజు మాకు. మీరు దాని మీద స్పందించడం అనేది రియల్లీ గ్రేట్ సార్. ఇక్కడ 2 పాయింట్స్ అంటే నాకు నిజంగా షాకింగ్ ఏంటంటే, అలాంటి విజువల్ ఎప్పుడైనా నన్ను ఎవరన్నా అడిగితే మీరు చూసిన ఘోరాతి ఘోరమైన విజువల్ ఎప్పుడైనా మీరు చూసిందని చెప్తే నాకు తెలిసి ఇది ఫస్ట్ ఉంటుంది వరల్డ్ మొత్తంలో. నేనైతే ఇలాంటివి చూడలేదు. కానీ మీకు పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ అసలు ఎవరు దీని గురించి అసలు జరగనట్టు, అది ఏంటో చాలా విచిత్రంగా అనిపించింది. ఎవరంటే భయపడుతున్నారు, ఎవరినంటే ఏమంటారనే భయమా ఏంటని నాకు అర్థం కావట్లేదు. మీరు చూడండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేకపోతే వేరే స్టార్స్, పవన్ ఒకరే అంటలేదు, వాళ్ళు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ఎనీబడి, ఒక పేజ్ 3 సెలబ్రిటీస్ కానీ ఎవరు అసలు దాని గురించి ఇలా చూసి నాకెందుకులే అన్నట్టు కళ్ళు తిప్పేసుకున్న ఉన్నారు. క్యాజువల్ లాగా. కరెక్ట్. ఇప్పుడు నాకు పర్సనల్గా నా అర్లియస్ట్ మెమరీలో నా చిన్నప్పుడు ఎప్పుడో ఈ కుక్కల బండి వచ్చేసి దాంట్లో పట్టుకుని తీసుకెళ్ళారు. ఆ టైంలో ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ దే వర్ డూయింగ్ టు ద డాగ్స్. అఫ్ కోర్స్ తర్వాత ఈ ఆర్గనైజేషన్స్ అన్ని వచ్చినప్పుడు కుక్కల్ని మనుషుల్లాగా చూడ, మనుషులుగానే ఎక్కువగా చూడాలనే ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నాకు తెలీదు. సో నేను ఆల్మోస్ట్, అంటే నేను కార్లో తిరుగుతూ ఉంటాను, నేను ఎక్కడో బంగ్లాలో ఉంటాను. సో నేను అసలు స్ట్రీట్ డాగ్స్ చూడటం అనేది జరగదు ఫస్ట్. అప్పుడు ఇది చూసినప్పుడు నేను ఆల్మోస్ట్ ఐ వోకప్ ఫ్రమ్ మై స్లీప్. అదంటే ఒక ఇన్ని సంవత్సరాలు నిద్రపోతాను ఆ ప్రాబ్లం మీద. దెన్ ఐ డిడ్ కొంత రీసెర్చ్ చేస్తే నేను షాక్ అయిపోయాను. 50,000 మంది పైగా చచ్చిపోతారు ఇండియాలో కుక్కలు కరిసని. ఇంకా ఇంజురీస్ అనేది మన దగ్గరికి అకౌంట్లో కూడా రాదు అది. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ గ్రోయింగ్, ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది కుక్కలు. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పడం ఎంత 5 లక్షలు 6 లక్షలు చెప్పారు, 100% హైలీ అండర్ వాల్యూడ్ అంతా. దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా లెక్క పెడతారు, ఏం లెక్క పెడతారో రికార్డ్స్ ఏముంటాయి, ఎన్ని ఏం చెప్పకుండా యూనో అది కరెక్ట్ కూడా కాదేమో సార్. ఎందుకంటే డాగ్స్ని ఏదో వదిలేయటము, లేకపోతే తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడో సర్జరీ చేపిస్తే మళ్ళీ తీసుకొచ్చి అక్కడే ప్లేస్లో వదిలేయడము. బట్ ఎక్కడా లేదు అని చెప్తున్నాను. నేను అనేక ప్లేసెస్లో చూశాను సార్, చిన్న బేబీస్తో పప్పీస్తో ఉన్నటువంటి డాగ్స్ని. ఆ రోజంతా మేము చాలా ప్లేసెస్లో చూసాము. మరి వీళ్ళు సర్జరీస్ చేపిస్తే ఎట్లా వస్తున్నాయి అవి? ఇప్పుడు ఎవరు వెళ్ళి చెక్ చేస్తారన్న, అది నా హోల్ పాయింట్. ఒక బోర్డు ఉంది, వాళ్ళే 6 లక్షలు అనుకుంటా, 6 లక్షల కుక్కల్ని మీరు యాక్చువల్గా వాళ్ళు చెప్పిన నంబరే మనం తీసుకున్నా కూడా వాటిని అసలు ఏమవుతుంది ఎంతమంది చేసో అన్ని చేయటం అనేది, అవి ఒక్కొక్క ఎన్ని పిల్లలు పెడుతుంది, దాని అడ్రస్ ఏంటి, ఎక్కడ పెరుగుతుంది, ఏం చేస్తుంది, ఎలాగ పాసిబుల్, అంత మ్యాన్ పవర్ ఎలా ఉంటుంది అసలు డిపార్ట్మెంట్కి. అది ఒక పాయింట్. అప్పుడు ఏంటంటే ఫైనల్గా ఈ బస్తీల్లోనే అలాంటి చోట జరుగుతాయి. పూర్ పీపుల్ ఒక కాంపౌండ్ ఉండో లేకపోతే కార్లు ఉండే అలాంటి వాళ్ళ దగ్గర తక్కువ జరుగుతాయి ఇలాంటి జరిగినా కూడా. సో వాళ్ళ మీద ఎవరేం చేస్తారు, వాళ్ళు పట్టించుకునే అవసరం లేదేనో ఒక నెగ్లిజెన్స్, విచ్ ఇస్ కాల్డ్ క్రిమినల్ నెగ్లిజెన్స్ బేసిక్గా ఆ పాయింట్ యూనో. సో ఇప్పుడు ఎవరైతే కుక్కలు మోగజీవులు వాటిని ప్రేమించాలి అనేవాళ్ళు వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్లో ఉండరు. అప్పుడు వీళ్ళు ఎక్కడో సేఫ్ చోట ఉండి వాళ్ళు మంచి బ్రీడ్ డాగ్స్ పెట్టుకుని వాటికి రాజమర్యాదలు చేస్తారు. దట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. I appreciate and admire అది వాళ్ళ ప్యాషన్, వాళ్ళ ఇష్టం. కానీ వీళ్ళు వచ్చి డేంజర్ జోన్లో బతుకుతున్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలతో వీళ్ళు డెసిషన్ తీసుకోవడం అక్కడ దట్ ఈస్ అ ప్రాబ్లం. అప్పుడు వీళ్ళు ఏమన్నా చేస్తారని జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ అథారిటీస్ కానీ భయపడతారు. ఈ ఆర్గనైజేషన్స్ వచ్చి కేసు పెడతాయి, ఏం చేస్తాయని. సో ఐ థింక్ ఇదంతా ఒకళ్ళని చూసి ఒకళ్ళని భయపడతా ఫైనల్గా బలే వాళ్ళు అంటే ఆ చిన్న పిల్లలు అంటారు బలవుతారు. దీని ఫైనల్ పర్యవసనం ఏంటంటే అది.
మీరు కొన్ని ట్వీట్స్ చేశారు, వాళ్ళు పెట్టినటువంటి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ని ఇవన్నీ ఆ పిల్లోడు చేయలేదు కదా, మరి ఇప్పుడు ఏం ఆన్సర్ చేస్తారు అంటూ మీరు పెట్టిన బాగా అనిపించింది నాకు అవి. ఆ పిల్లోడు చేయలేదు అనేది ఒక పాయింట్. దానికన్నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి నేను 2-3 చదివి వినిపిస్తాను దాంట్లో. అసలు అది ఏ విధంగా అది ప్రాక్టికల్ అవ్వడానికి ఛాన్స్ ఉందో నాకు మీరు చెప్పాలి. గొలుసు కట్టి ఉన్న లేదా ఫెన్సింగ్ లోపల ఉన్న కుక్కకి దగ్గరికి నడవకన్నా అసలు అది ఏంటి దాని అర్థం నాకు చెప్పండి. అసలు ఫస్ట్ గొలుసు కట్టి ఉంది, ఓకే, అది ఎట్లా బయటకు వస్తది? కాదు అంటే మీరు వెళ్ళి దాని దగ్గరికి వెళ్తే కరుస్తుంది అంటది, అది వాళ్ళకి చెప్పాలా? గొలుసు కట్టుందంటేనే అది డేంజర్ అని కదా అర్థం. అలాంటి కుక్క ఉండకూడని చోట మనం ఉన్న చోట ఉన్నప్పుడే దాని ప్రాబ్లం. గొలుసు ఎవరు కడతారు? ఎవడో యజమాని కడతారు. గొలుసు ఎందుకు కడతారు కుక్కకి? ఎవరైనా సరే ఫెన్సింగ్ లో ఎందుకు ఉంటుంది? అది పెంపుడు కుక్క. కరెక్ట్, ఎగ్జాక్ట్. మనం మాట్లాడేది వీధి కుక్కలు. ఈ వీధి కుక్కల బ్యాక్గ్రౌండ్ పెంపుడు కుక్కని ఎందుకు చెప్తున్నారు నాకు ఇక్కడ? అది ఇది ఒక టిప్. రెండో టిప్ ఏంటి? కుక్క అరుస్తా మీ దగ్గరకు వస్తే చెట్టులాగా కదలకుండా నిలబడినట్ట. అది చిన్న పిల్లలు చేయగలుగుతారు అసలు? ఎవరు చేయగలుగుతారండి? మనకే భయం వేస్తది. మీరు పరిగెడతారు. జిహెచ్ఎంసీ గారు చెప్పారు కదా, ఇది ఏ పాయింట్ ఒకసారి మళ్ళీ గుర్తించుకుని ఉండాలి, అది ఆలోచన చేయలేదు. అది లేకపోతే బుక్ తీసుకుని మన ఫోన్లో తీసుకుని దాన్ని ఓహో ఓకే ఇలా చెయ్యి ఇలా పెట్టాలి, కరెక్ట్ బొమ్మ చూసి అని చేసి ఈ లోపల కలిసి వెళ్ళిపోతుంది. పని చేసేస్తుంది. అయిపోయిందా? ఇది ఒకటి. మీరు అలాగ నిలబడితే మీ దగ్గరకు వచ్చి జస్ట్ వాసన చూసి వెళ్ళిపోతున్నారు అని చెప్పేది. ఇంత సింపుల్ సొల్యూషన్ ఉంటే ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు ఇదంతా? అది జరగదు, వేరే విషయం పక్కన పెట్టండి. ఇంత దారుణమైన పని జరిగి ఒక పిల్లోడిని 5 కుక్కలు కలిసి చంపేసి తినేపోతా ఉంటే వాసన చూసి వెళ్ళిపోతుందంట. పిల్లోడిని వదిలేసింది. మీరు చేయగలుగుతారా? నేను చేయగలుగుతారా? ఖచ్చితంగా ఎవ్వరు చేయలేదు. అది సో వాళ్ళు చెప్పిన వాళ్ళు చేయగలుగుతారా? చేయలేదు. కరెక్ట్, పర్ఫెక్ట్. ఎవరైతే అందుకే నేను ట్విట్టర్లో పెట్టా, దయచేసి వాళ్ళు ఫోటోలు పెడితే బాగుంటుందని పెట్టారు మీరు. ఒకవేళ ఏదైనా కుక్క మీపై అటాక్ చేస్తే ముడుచుకుని రాయిలాగా పడుకోండి, బంతిలా ముడుచుకోండి, మీ చేతులతో మీ మొహం కప్పుకోండి. దీని జోక్ అన్నా కూడా నాకు జోక్లో ఉంది. దీని ఏమనాలంటే అంటే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత వీళ్ళు అర్జెంట్ మీటింగ్లు పెట్టేసుకుని ఎమర్జెన్సీ మీటింగ్ అని ఆవిడ చెప్పారు. ఎమర్జెన్సీ మీటింగ్ టుడే అంటే వాళ్ళందరూ కూర్చొని చేసిన వాళ్ళు ఇచ్చిన గ్రేటెస్ట్ టిప్స్, కుక్క కళ్ళలోకి సూటిగా చూడకండి. అలా చేస్తే దాన్ని రెచ్చగొట్టినట్టు అవుతుంది. కుక్క కళ్ళలోకి చూడటం నాన్ సెన్స్ కాకపోతే కాదు. వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే కుక్క కోసం మాట్లాడుతున్నారు. ఇది అదే ఇక్కడ మనుషులు చచ్చిపోతా ఉంటే కళ్ళలోకి చూస్తే అది రెచ్చగొట్టినట్టు ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్కూల్స్ లో సెపరేట్ ఇది పెట్టాలి, ఎలా బిహేవ్ చేయాలి అని ఒక సబ్జెక్ట్ చిన్నప్పటి నుంచి చేయండి. అప్పుడు కాదని అంటున్నా, కుక్క మీ దగ్గరికి వస్తే వెనక్కి తిరిగి పరిగెత్తకండి, కదలకుండా బొమ్మలా నిలబడండి, నేలపైకి మాత్రమే చూస్తూ నెమ్మదిగా వెనకకి నడవండి. ఇది నా మిలిటరీ వాళ్ళు చేయలేరు ఇలాంటి. సో బేసిక్ గా ఏంటంటే యాక్చువల్గా నిజానికి ఏంటంటే వాళ్ళకి తెలియదు, దే డోంట్ నో వాట్ టు డూ. ఇంకా కానీ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నోటికి వచ్చినట్టు చెప్పడం. ఇలా చెప్పకపోతే బెటర్. ఇంకా ఎట్లీస్ట్ ఊహించుకోండి, మీరు చేస్తున్నారేమో, భగవంతుడు దయ వల్ల ఏదో చేస్తారేమో అని హోప్తోనే ఉండడం. అది జరిగిన వారానికి ఇలాంటి టిప్స్ ఇస్తే వాళ్ళు అవి క్లియర్గా అర్థమైపోతుంది కదా, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనేది అర్థమైపోతుంది. అసలు ఆఫీసర్స్ కూడా కనీసం దీని మీద మాట్లాడడానికి కూడా దొరకట్లేదు సార్. నేను మీడియా వాళ్ళకే దొరకట్లే, ఇంకా మామూలు వాళ్ళకి ఏం దొరుకుతారు అసలు? ఒకళ్ళు హెల్త్ బాగాలేదని చెప్తున్నారు, థ్రోట్ ఇన్ఫెక్షన్ అని చెప్తున్నారు, ఒకటి ఇంకోటి ఏదో చెప్తున్నారు. మీటింగ్ కంటిన్యూస్ 9కి కూడా నైట్లో మీటింగ్ లో ఉన్నామని చెప్తున్నారు. ఎందుకంటే దే డోంట్ నో వాట్ టు సే. అది వాళ్ళకి మనసులో తెలుసు చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది, జరుగుతానే ఉంటది, ఇంకా ఎక్కువ అవుతే కానీ తక్కువ అయితే అవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది. సింపుల్ పాయింట్. అది ఎంత పాపులేషన్ పెరిగితే వాటికి అంత తిండి తక్కువ దొరుకుతుంది, అంత వాటికి భయం ధైర్యం పెరుగుతుంది ఇన్ ఎవ్రీ విచ్ వే. అది కాబట్టి ఎక్కడ ఆపుతారు ఇది? ఇక్కడ అంతా ఏంటి పాయింట్? కుక్కల మీద ప్రేమ. కుక్కల మీద ప్రేమ, మోగ జీవాల మీద ప్రేమ. అప్పుడు కుక్కలు ఒకటే స్పెషల్ కాదు కదా, పిల్లులోనే ఎలకలోనే అన్ని జీవాలే. కరోనా వైరస్ కూడా జీవే. కరెక్ట్. అప్పుడు ఇప్పుడు ఎవరు సెలెక్ట్ చేసుకుంటున్నారు? వీటిని అయితే మనం బాగా చూసుకోవాలి, వాటిని అవసరం లేదని. ఇప్పుడు మనం సివిలైజేషన్ లోకి వచ్చినప్పుడు ఒక ఫారెస్ట్ ఉంది, దాన్ని చదును చేసి చెట్లు కట్టేసి మన ఇల్లు కట్టుకుని రోడ్లు వేసి ఇలా అన్ని వేసుకుని ఒక సొసైటీ లాగా బతుకుతున్నాం. కరెక్ట్. అక్కడ ఒక అడవి జంతువుకి ఛాన్స్ వీలు లేదు కాబట్టి వాటిని ఫారెస్ట్ లో ఉంచుతాం, ఇటువైపు రాకుండా. కామన్ సెన్స్ పాయింట్ అది.
ఈ కుక్కల దగ్గర ప్రాబ్లం ఏమొచ్చిందంటే మీరు పెంపుడు కుక్కల్లాగా తీసుకొచ్చి పెంచడం అప్పుడు మీ బాధ్యత మీ దగ్గర ఉంది, మీరు దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. గొలుసుతో కట్టారా, మీ ఒళ్ళో పెట్టుకుంటారా, నాకు ఇచ్చుకుంటారా, మీ ఇష్టం. అది 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 కుక్కే కాదు, మీరు పిల్లి చేయండి, ఎలక చేయండి, పావును కూడా పెంచుకోండి, నాకేం ప్రాబ్లం. కొంతమంది పెంచుతున్నారు సార్. వీధి కుక్కలు ఏంటి, వాటికి యజమాని లేడు. అంటే ఏంటి, లిటరల్గా అడవి జంతువులు అక్కడ. అడవి జంతువుల్ని మనం సిటీలో పెట్టుకున్నాం. మీరు ఇప్పుడు చూసారంటే ఇప్పుడు రేబీస్ అనేది వేరు. రేబీస్ అనేది దానికి ఒక డిజీజ్ వచ్చి ఒక ఇరిటేషన్లో ఒక అగ్రెసివ్ బిహేవియర్ వస్తుంది కుక్కకి. అంటే ఆల్మోస్ట్ ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ అది. అప్పుడు మీకు అగ్రెషన్లో మీద పడి కరిసేయడం, ఆ రేబీస్ వ్యాధి రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. మీరు ఇప్పుడు చిన్నపిల్లలు చూసారనుకోండి, అది కోఆర్డినేటెడ్ అటాక్. అది ఎక్కడ చూసాం అలాంటిది మనం, హైనాస్ చేస్తాయి ఫారెస్ట్ లో, నేషనల్ ఎఫెక్ట్ లో చూడండి. ఒక్క జంతువుని మీరు చుట్టుముట్టి అలా వెనకాల నుంచి ముందు నుంచి వచ్చి అది ఆలోచించేసిన కోఆర్డినేటెడ్ అటాక్. అది ప్యాక్ యానిమల్స్ అన్ని అవి చేస్తాయి. ప్యాక్స్ లో ఉండే అన్ని యానిమల్స్ లైన్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చీత ఇలాంటిది అంత ఆ బిహేవియర్ అంత క్లియర్ గా వైల్డ్ యానిమల్ లా కనిపిస్తుంటే అది మూగజీవి, దానికి అన్నం పెడితే పడి ఉంటుంది అంటే అరే అన్ని పడి ఉంటాయి, పుల్లు కూడా పడి ఉంటాయి అలా చేస్తే. అది మీ పాయింట్ అయితే. సో వాళ్ళకి ఏంటంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఒకటేమో ఎథికల్, పీటార్ ఉంది, ఎథికల్ ట్రీట్మెంట్ ఫర్ యానిమల్స్ ఆర్గనైజేషన్స్ కానీ, యానిమల్ యాక్టివిస్ట్స్ కానీ, లేకపోతే ఎవరెవరైతే ఉన్నారో నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఉన్న కాంపౌండ్స్ వేరు, ఈ వీధి కుక్కలు ఉన్న కాంపౌండ్స్ వేరు. అప్పుడు ఓన్లీ దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటి, ఈ కుక్కల్ని తీసేయాలంటే ఏంటి, ఏది ఇప్పుడు మన మీదకి ఒక డేంజర్ వచ్చింది అనుకోండి, మన మనిషి జీవితం ప్రయారిటీ పెట్టుకున్నాం, అది హోల్ పాయింట్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, చికెన్ తింటున్నాం, చికెన్ కూడా జీవే కదా, ఎందుకు తింటున్నాం, మనకి తిండి కావాలి, మనకు అది తినే అనుభవం కావాలి, కాబట్టి దాని ప్రాణానికి మనం విలువ కట్టట్లా. దట్ ఈస్ వాట్. అదే చేపలకు చేస్తాం, కూరగాయలకు చేస్తున్నాం, ప్లాంట్స్ కూడా లైఫ్ ఉంది కదా ఖచ్చితంగా. మనం ఏదో ఒక దాన్ని చంపకపోతే మన మనుగడికి ప్రాబ్లం వస్తుంది. ఏదో ఒకటి లైఫ్ థ్రెట్ అవ్వచ్చు, ఇంజురీ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. సో ఏదేది మనకు హామ్ చేసిందో దావల దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. అన్నిటినీ మనం తీసేస్తాం, ఫ్లిట్ కొట్టామో ఇది కొట్టామని. ఇక్కడ ఒక్కసారి ఏమొచ్చిందంటే పెంపుడు కుక్కగా మీకు దానికి చాలా చరిత్ర ఉంది, వాళ్ళు చాలా బాగుండొచ్చు, కానీ ఆ బాగుండటానికి రీజను దానికి యజమాని, ఒక కంట్రోలు, దాన్ని మెయింటైన్ చేసి ఒకడు ఉన్నాడు. అప్పుడు ఈ ప్రతి కుక్కని మీరు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు. ఎవరు పెట్టుకుంటారు 6 లక్షల కుక్కల్ని? వాళ్ళందరూ కూడా మంచి బ్రీడ్ పెట్టుకుంటారు. అవును, అల్సేషనా, డాషండా, ఇదా అదా అని. ఊర కుక్కను తీసుకొచ్చి పెట్టుకోవడానికి చాలా తక్కువ మంది ఉంటారు. దానికి కారణం ఏంటి, దానికి ఏమన్నా జబ్బు ఉందా, దానికి ఏమన్నా ఇది ఉందా, లేకపోతే అగ్రెసివ్గా ఉంటుంది, రేపు పొద్దున మా ఇంట్లో పిల్లలు తిరుగుతున్నప్పుడు అది ఏమన్నా చేస్తుందా అనే భయంతో, ఎందుకు వాళ్ళ మైండ్లో కూడా వైల్డ్ యానిమల్ కింద లెక్కది. కరెక్ట్. డొమెస్టిక్ బ్రీడ్ డాగ్కిని మాంగ్రెల్ డాగ్కి అది డిఫరెన్స్ బేసిక్గా. కానీ అన్నీ కూడా కుక్కల బ్రీడ్లోకి వచ్చేసింది కాబట్టి ఈ ఆర్గనైజేషన్స్ అన్ని దాంట్లో కలిపేస్తాయి, వాటిని టేక్ కేర్ చేయాలని. ఇప్పుడు ఎలా జరుగుతుంది ఇది? అందుకని నేను చెప్పాను, వాళ్ళ ఇంట్లో 5,000 కుక్కలు పెట్టుకోమని చూద్దాం, అప్పుడు మొత్తం కుక్కల మీద ఎంత ప్రేమ చూస్తాను నేను. సో బేసిక్గా దట్స్ వై నో. ఇంకోటి నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు ఆ మెడికో ప్రీతికి ఏ ఆస్పెక్ట్లో డబ్బులు ఇచ్చే నాకు ప్రాబ్లం లేదు, అది గవర్నమెంట్ ప్రెరోగేటివ్. అక్కడ ఉన్న నా కేస్ డీటెయిల్ కూడా నాకు తెలియదు. ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ సాడ్ ఫర్ వాట్ హ్యాపెన్ అండ్ వాట్ ఎవర్ ద కాంపెన్సేషన్ అది చేశాను. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక సంభాషణలో ఆ అమ్మాయి ఏదో డిప్రెషన్ ఫీల్ అయ్యో ఏదో చేసి అన్ఫార్చునేట్లీ షీ కమిటెడ్ సూసైడ్. అది గవర్నమెంట్గా అసలు రెస్పాన్సిబిలిటీ లేదు దాంట్లో, ఎందుకంటే ఇద్దరు పర్సనల్ విషయం అది, విచ్ లెడ్ టు ద డెత్. దానికి 30 లక్షలు ఒక ఇచ్చారు ఎక్స్గ్రేషియా పేమెంట్. డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ స్ట్రీట్లో సెక్యూరిటీ సేఫ్టీ చూడాల్సిన కార్పొరేషన్స్ అయ్యి గవర్నమెంట్ ఉండి ఈ పిల్లడి విషయంలో ₹1 ప్రకటించాలి. ఇవ్వాల్సింది ఇక్కడ మోర్, వాళ్ళకి ఇవ్వద్దని నేను అంటలా, ఇక్కడ దానికన్నా ఎక్కువ ఉంది. కేవలం ఏంటి, అక్కడ ఆర్గనైజేషన్స్ వచ్చి అందరూ గోడ చేసి అరుపులు చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి తనకు దొరికింది. వీళ్ళు పూర్ పీపుల్ కాబట్టి ఎవరు లేరు కాబట్టి వెనకాల వాళ్ళకి దొరకలేదు, వాయిస్ లేదు. అది అప్పుడు ఏమవుతుంది, మీరు దీని గురించి పబ్లిసైజ్ చేయకపోతే గవర్నమెంట్ తరపు నుంచి నేను చెప్పేది, అవును మా తప్పు అయిపోయింది అని మీరు ఒప్పుకోనప్పుడు దానికి సొల్యూషన్ దొరకదు. మీరు ఎప్పుడు ఇస్తారు, మా తప్పు, ఇప్పుడు రైల్వే యాక్సిడెంట్ జరిగింది, రైల్వే మినిస్టర్ మనం రిజైన్ చేయమంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఆయన నడపలేదు కదా ట్రైన్, బట్ హీఈస్ హెడింగ్ ద ఆపరేషన్, హీఈస్ హెడింగ్ ద పర్టికులర్ డిపార్ట్మెంట్. యూనో సేమ్ థింగ్ ఇక్కడ జిహెచ్ఎంసీ అనేది రెస్పాన్సిబుల్ అయితే కుక్కలు డేంజరస్ యానిమల్స్ ఉండకూడదు, వాళ్ళకి ముందు తెలియాల్సిన అవసరం ఉంది. కుక్కలు డేంజరస్ ఉన్నాయి, ఎన్ని కుక్క బయటలు వస్తున్నాయి,
ఎంతమంది రేబీస్కి వస్తున్నారు ట్రీట్మెంట్కి, ఇవన్నీ మీకు ఆల్రెడీ ఉన్నప్పుడు మీకు తెలుసు కదా ఇలాంటి కుక్కలు ఉన్నాయని, ఛాన్స్ ఉందని. అలాంటప్పుడు మీరు ఏం చెప్పారు, ఏం చేశారు ఇంతవరకు ఇన్సిడెంట్ అయ్యే వరకు? ఇది ఫస్ట్ టైం కాదు కదా, అంతకుముందు చాలా జరుగుతూ ఉంటాయి. మేబీ ఒక చిన్న పిల్లోడిని అనేది మనకి వైరల్ వీడియో వచ్చింది కాబట్టి ఎఫెక్ట్ ఉంది, కానీ లేకపోతే నాకు కూడా తెలిసింది కదా అసలు. అవును, నేను ఊరికే నాకు ఎవరో చెప్పినా లేకపోతే ప్రింట్లో ఏదైనా వచ్చింది అనుకోండి, ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ హావ్ రిజిస్టర్డ్. కరెక్ట్ విజువలైజేషన్ చేసినప్పటికీ మీకు అది వచ్చింది. కానీ ఇప్పుడు అంటే దీనికి కూడా వాళ్ళ దగ్గర పరిష్కారం కనిపించట్లేదు సార్. చూస్తుంటే కనీసం మాట్లాడడానికి కూడా వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారని ఏదేదో చెప్తున్నారు పెద్ద స్థాయి వ్యక్తులు కూడా. రిలేటివ్స్ ఉంటే ఈ ఇష్యూ మీద మాట్లాడడానికి పబ్లిక్ మీడియాతో ఏంటి సార్ ప్రాబ్లం, నాకు అర్థం కాల. మెయిన్ పాయింట్ ఇస్ మీకు చెప్పడానికి ఏం లేనప్పుడు తప్పించుకుంటారు. అది మెయిన్ పాయింట్. దేర్ ఇస్ నో నథింగ్ టు టెల్. కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు ఏంటి, అందరి మనసులో ఏం తెలుసు, ఇప్పుడు కల్లింగ్ అని ఉంటుంది ఆఫ్రికా కంట్రీస్లో, ఈవెన్ యూరోప్ కంట్రీస్లో. ఒక్క పర్టికులర్ జంతువు అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయిందంటే నంబర్స్లో కానీ అది చేసే ఏదైతే చేస్తుందో అప్పుడు వాటిని చంపేస్తారు. ఒక పద్ధతి ప్రకారం దట్స్ కాల్డ్ కల్లింగ్. అన్ని కంట్రీస్ చేస్తారు అది. యూనో అప్పుడు ఏమవుతుంది, మీరు ఇందాక నేను చెప్పినట్టు సెక్యూరిటీ ఆఫ్ ద మనిషి అనేది మీరు ప్రథమంగా ఉండాలి అని మీరు ఫస్ట్ ఒప్పుకోవాలి దానికి. లేకపోతే ఏం చేయాలి, ఒక ఇలాంటి ప్రదీప్ లాంటి పిల్లలు ఒక 400-500 మంది పోయినా పర్లేదు, కానీ మనం అదన్నా చెప్పండి. నాకు ఫస్ట్ పాలసీని మీరు స్పెల్ అవుట్ చేయాలి. ఇంకొక ఆప్షన్ ఏంటి, అన్ని కుక్కల్ని పట్టుకుని ఒక పెద్ద కాంపౌండ్ ఏదన్నా మీరు డాగ్ షెల్టర్స్ లాంటివి చేసి మీరు అక్కడ పెట్టేయండి. అక్కడ పెట్టేసి వాటికి కొంచెం నీట్గా గీట్గా ఉంచి ఎవరైతే ప్రియులు ఉంటారో కుక్క ప్రియులు ఫీడింగ్ కూడా కావాలని వచ్చి అడాప్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో మీకు ఏ కుక్క నచ్చింది, ఇది బాగుందని అప్పుడు ఆ కుక్కను తీసుకెళ్లారు. అప్పుడు 100% రిజిస్టర్డ్, దానికి ఒక లైసెన్స్ ఉంటుంది. ఈ కుక్క ఫలానా నిరుపమ్మ గారు తీసుకెళ్ళాడు, ఇది ఫలానా ఆర్జీవి తీసుకెళ్ళాడు అని ఆ అడ్రస్ ఇది అదే ఉంటుంది. అప్పుడు దాన్ని ట్రాక్ చేయొచ్చు అది ఏమవుతుందని దాని గురించి. అప్పుడు ఆబ్వియస్లీ మీరు అలాగ తీసుకెళ్ళి మీరు దాన్ని బాగా చూస్తారు, దానికి ఏమన్నా జబ్బు వచ్చిందా, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుందా, ఏంటా అని చూస్తారు. అప్పుడు ట్రాక్ చేయొచ్చు. గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది అది? సో ఇలాంటి అడాప్షన్ ప్రాసెస్ మీరు పెట్టినప్పుడు ఒకవేళ అంతమంది రాలేదు అనుకోండి, మీరు పట్టిన 6 లక్షల కుక్కలకి మీకు దొరుకుతారా దొరకరా అనేది ఒక క్వశ్చన్. అది తెలియదు మనకి. 100% చాలా తక్కువ మంది వస్తారు. ఎందుకంటే మోస్ట్ డాగ్ లవర్స్ విల్ ప్రిఫర్ బ్రీడ్ డాగ్స్. బ్రీడ్ డాగ్స్ కాకుండా ఊరకొక్క పెంచుకునే వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువ. సో అప్పుడు ఏం చేయాలి, గవర్నమెంటే పోషించాలి. వాటి బాగోగులు తిండి తెప్ప అన్ని వాళ్ళు చూడాలి. దానికి కావాల్సిన రిసోర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అవుతుంది అది కూడా. అప్పుడు ఆ డబ్బులు లేవు, ఆ మ్యాన్ పవర్ లేదు అనుకున్నప్పుడు ఇంకేముంది, థర్డ్ సొల్యూషన్ చంపేయటమే. చంపిస్తే ఊరుకుంటారా సార్? కాదు, నేను అదే కాదు, ఇవన్నీ అందరికీ తెలుసు. అది బయట చెప్పలేరు కాబట్టి మాట్లాడలేదు. ఇదేం నేను జీనియస్ కాదు కదా, అందరికీ తెలుసు ఎగ్జాక్ట్గా ఇదే సొల్యూషన్ అని. ఈ 3 సొల్యూషన్స్ కన్నా ఇంకొక సొల్యూషన్ నేను ఛాలెంజ్ చేస్తాను గవర్నమెంట్ చెప్పమని. నాకు లాంగ్ టర్మ్ చెప్పొద్దు. ఇప్పుడు స్టెరిలైజేషన్ అనేది వాటికి పిల్లలు పుట్టకుండా చేసి వాటిని మెల్లమెల్లగా అంతరించి పోవాలి ఆ జాతి. అది వాళ్ళ పాయింట్. అది పెంచకుండా, పాపులేషన్ పెరగకుండా. కానీ ఇప్పుడు దేశంలో 6-7 కోట్లు ఉన్నాయి కుక్కలు. 100% 10 ఏళ్ళ క్రితం ఉండదు కదా అది. ఇంకా అప్పుడు స్టెరిలైజేషన్ ఎక్కడ వరకు అవుతుంది, ఏమవుతుంది? అది అవ్వదు. ఎందుకంటే మీరు అన్కంట్రోల్డ్గా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళని మానిటర్ చేయటం అనేది ఎవరి వల్ల కాదు. మీరు ఫస్ట్ చేయాల్సింది సిటీలో అన్ని కుక్కల్ని పట్టుకుని ఒక చోట అంటే ఒక చోట కాదు, షెల్టర్స్లో పెట్టి దానికి ప్రాసెస్ పెట్టి ప్రతి దానిలో ఒక పేరో గీరో నంబర్ ఏదో ఇచ్చి మీరు ఇన్వైట్ చేయండి. అప్పుడు డాగ్ లవర్స్ అందరూ వచ్చి ఇక్కడ వచ్చి చూసుకుని మీరు తీసుకోవచ్చు. అప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది, అంతా ఉంటుంది. సో ఇప్పుడు కానీ ఇది డెఫినెట్లీ ఫైనల్ సొల్యూషన్ అవ్వదు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు 100% మీకు 6 లక్షల కుక్కలకి ఓనర్స్ దొరకరు. అది సమస్య. అది లేదు. అప్పుడు మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ వేయరు. మళ్ళీ వీటిలన్నీ చూసుకోవటానికి 6 కోట్ల కుక్కలకి ఎంత అవుతుందని చేసి మీరు ఆ ట్యాక్స్ ఎవరికి వేయాలి? డాగ్ లవర్స్కి వేయాలి. ఎవరెవరైతే అల్లల్లాడిపోతున్నారో మూగజీవాలు అలా చేసుకోమనండి. అప్పుడు ఎవరైతే మాట్లాడుతుండే మేయర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి వాళ్ళందరినీ వాళ్ళ ఆస్తులు రాసిచ్చేమనండి ఆ డాగ్ షెల్టర్స్కి. వాళ్ళ పిల్లలకి ఇవ్వకుండా అది చేయరు. మేము చెయ్యం,
మా కంట్రోల్ లేదు కానీ అవ్వనివ్వు. అదేం లేక నన్ను డబ్బులు ఇవ్వమని అనుకోండి, ఏది ఈ డాగ్ లవర్స్, నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వను అంటే అది నా ప్రయారిటీ కాదు. నా దగ్గర డబ్బులు ఎక్స్ట్రా ఉంటే నాకు ఇంక వచ్చి వేరే దానికి ఇస్తా. వేరే దానికి ఇస్తారు. నేను పావుకి ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే కోతికి ఇవ్వచ్చు, అది నా చాయిస్. అది అంతే కదా. నేను ఎప్పుడు ఇస్తాను? నన్ను కంపల్సరీ చేసినప్పుడు. మీరు లాలో రాసేయండి డాగ్ ట్యాక్స్ అని పెట్టండి, అప్పుడు చెప్పండి. అది నాకు పొలం లేదు మీరు చెప్తే. కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్లో బిల్ పాస్ చేసి దేశంలో కుక్కలన్నింటినీ చూసుకోవటానికి ఇంత అడిషనల్ ట్యాక్స్ వేస్తున్నాం సిటిజన్స్ అందరికి అని చెప్పండి. అవి సస్టైన్ చేస్తాం, ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తారు. లేదా ఉట్టి డాగ్ లవర్స్ వేయాలని చెప్పండి. ఎవరెవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి వేయాలి. ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక వ్యక్తి కానీ ఎవ్వరు కానీ దాని గురించి మాట్లాడిన అందరికి మీరు ట్యాక్స్ ఉట్టి వాళ్ళకి వేసేది. ఇది ఒకటి. లాస్ట్ రిసార్ట్ అనేది కలిగి, విచ్ ఇస్ అన్ యాక్సెప్టెడ్ ప్రాక్టీస్ మొత్తం వరల్డ్ జరుగుతుంది. సో అప్పుడు ఇదేది కాదు అనుకుని ఉంటే అప్పుడు మాట్లాడటం లేదు కాబట్టి అందరూ సైలెంట్గా ఉంటారు. మనం సైలెంట్గా ఉన్నప్పుడు ఒక్కొక్కరు కరుస్తూనే ఉంటాయి, చనిపోతూనే ఉంటారు, పిల్లలు బలవుతూనే ఉంటారు. ఎన్నాడు సార్ ఇలా? ఇప్పుడు ఏంటి మన లాస్ట్ వారం నుంచి ఎన్ని విన్నానంటే చాలా ఇన్సిడెంట్స్. ఎందుకు ఎప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరగట్లేదు. ఫోకస్ లోకి వచ్చింది. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. అక్కడ మనకి నారాయణగూడలో హాస్పిటల్ ఉంటుందండి, సెంటర్ ఫర్ ప్రివెంటివ్ మెడిసిన్ అని చెప్పేసి, కుక్కల హాస్పిటల్ అని కూడా. అక్కడ యాంటీ రేబీస్ ఇంజెక్షన్స్ అవి అక్కడే డైలీ 200 నుంచి 300 వస్తున్నారంట ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి. అంతకుముందు ఇంత లేరట. ఎందుకంటే అవేర్నెస్ వచ్చింది. లేకపోతే ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న మనుషులు ఏదో అక్కడ నుంచి ఏదో ఆకుపసలు పెట్టో లేకపోతే లోకల్ పక్కన డాక్టర్ ఎవరు ఉంటే ఆడితో చేంజ్ చేస్తారు. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కాబట్టి దీని వలన ఇలాంటి బైట్స్ ఎక్కువయ్యాయంట సార్. బైట్స్ ఎక్కువయ్యాయంట. కాదు బైట్స్ అంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో బైట్స్ ఎందుకు ఎక్కువ అవుతాయని ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. ఈ ఒక్క ఇన్సిడెంట్ కాదు సార్, దానికి ఒక 10 రోజుల నుంచి జరుగుతున్నాయంట, దానికి ముందు ఒక 10 days నుంచి పెరిగినాయంట. కానీ నేను అదే అంటున్నాను, ఈ పర్టికులర్ షాట్ రావడానికి టీవీలో ఈ న్యూస్ దీని ముందు వస్తున్నాయని చెప్పి దీని ముందు ఒక 10 days నుంచి స్టార్ట్ అయినాయంట, ఎక్కువ అయ్యాయంట. సమ్మర్ లో ఎస్పెషల్ ఎక్కువైపోతాయని చెప్తున్నారు వాళ్ళు. పాసిబుల్ ఫీడింగ్, ఇరిటేషన్, డేటా అంతా తీసుకుని జిహెచ్ఎంసీ చేయాల్సింది అదే కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచి ట్రాక్ చేయాలి అసలు ఈ డాగ్ ప్రాబ్లం అనేది ఏంటి, ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పైకి వెళ్తుంది అనే ఇంటెలిజెన్స్ మీరు గ్యాదర్ చేయకపోతే మీరు బోర్డు ఎందుకు ఉంది అక్కడ? దానికి అసలు స్పెషల్ వింగే ఉంది జిహెచ్ఎంసీలో. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే చెప్తున్నాను, అన్ని అయిపోయిన తర్వాత ఇవి ఇస్తున్నారు కొన్ని భలే వెరైటీ టిప్స్ సార్ ఇవన్నీ కూడా. అసలు భలే ఉన్నాయి, సూపర్. అసలు టిప్స్ చూస్తే చాలా గ్రేట్ అనిపిస్తుంది సార్. డాగ్స్ బైట్స్ పిల్లల్ని కాపాడే దానికోసం కనీసం మీలాంటి వాళ్ళన్నా పోరాడితే ఏమన్నా అవుతుంది. ఎందుకంటే మీరు కూడా వన్ ఆఫ్ ది బిగ్ సెలబ్రిటీ. మీలాంటి వాళ్ళు చేస్తే మీతో పాటు కొంతమంది. పాయింట్ ఏంటంటే నాకు ఎప్పుడైతే వీళ్ళు అసలు కాంపెన్సేషన్ అనేది ఇవ్వలేదు అథారిటీస్, దట్ ఈస్ ఎ వెరీ వెరీ డేంజరస్ సిగ్నల్. ఎందుకంటే వాళ్ళు తప్పు ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. అందుకనే కదా మీకు విజయలక్ష్మి గారు కానీ, తలసాని యాదవ్ గారు, రంజిత్ కుమార్ ఎవరు మర్చిపోయాను, వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళకి అసలు దీని గ్రావిటీ జనాలకు తెలియట్లేదు. గ్రావిటీ అనేది చాలా డేంజరస్, మా రెస్పాన్సిబిలిటీని ఒప్పుకుంటే దాని తర్వాత సొల్యూషన్ తెలియదు. అది అక్కడ ఇరుక్కున్నారు బేసిక్గా. మేబీ రెండిటికి లింక్ ఉంది కదా సార్. కరెక్టే కావచ్చు, అది ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది 100%. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన కల్లింగ్ అనేది ఎవడు చేస్తే మాట్లాడు దాని గురించి ఆల్రెడీ చేస్తున్నాం. అది నేను చెప్పేది. ఇప్పుడు మీరు కుక్కలు ఒక్కటే స్పెషల్ జీవులు అని మీరు కేటగరైజ్ చేస్తే దేవుడు అందరినీ సృష్టించాడు కదా, అన్ని జీవుల్ని, ఏగా, దోమ, వైరస్, కుక్క, నక్క, మన్నే. మీరు సెలెక్టివ్గా ఒక పర్టికులర్ అనుకుంటున్నారు. అనుకుని అప్పుడు అది ఒక భస్మేశ్వర హాస్టల్లో ఇప్పుడు నేను మీ నెత్తి మీద కూర్చున్నాను. ఇప్పుడు దాన్ని అది అనలేరు, కక్కలేరు, మెంగలేరు, ఏం చేయాలి తెలియట్లేదు. అది సొల్యూషన్ కూడా తెలియట్లా. అది నేను అందుకనే మాటికి చెప్తున్నాను, సొల్యూషన్ అనేది అన్నిటిని తీసుకెళ్ళి పెట్టి అడాప్షన్ ప్రాసెస్ ఒకటి. అది అప్పుడు ఓకే, మీరు ఒకే చోట ఉన్నాయి కాబట్టి అందరికీ ఒకేసారి స్టెరిలైజ్ చేయొచ్చు. కరెక్ట్. ఓకే, ఒక్క దెబ్బతో అయిపోతుంది. టోటల్గా మీరు 10 days నాన్ స్టాప్గా సిటీలో ఉన్న కుక్కలు అన్ని తీసుకెళ్ళిపోయి ఒక చోట పెట్టి ఒక రోజు 2 రోజులు వాట్ ఎవర్ టైం ఇట్ టేక్స్ స్టెరిలైజ్ చేసేసి కదా. ఒకటి చేసిన తర్వాత మీరు ఇవ్వండి, అడాప్షన్కి ఎవరు ఇస్తారు, ఎవరు తీసుకుంటారు, అడ్వర్టైజ్ చేయండి. టీవీలోని, గవర్నమెంట్ సైట్స్లోని అన్నింటిలో అడ్వర్టైజ్ చేయండి. అప్పుడు ఈ ప్రియులందరూ వెళ్తారు, కొంటారు ఒక పార్ట్.
ఆ పార్ట్ సరిపోనప్పుడు ఆ ట్యాక్స్ వేయండి. ఆ ట్యాక్స్ జనాలు కడతారా కట్టరా లేకపోతే గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తుందా అనేది అది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు అది ఏది విధంగా అది ఏది విధంగా మనం చేయలేకపోతే నెక్స్ట్ స్టెప్ కలిగి అంతే. ఈ 3 తప్పిస్తే ఇంకొక సొల్యూషన్ రావడానికి ఛాన్సే లేదు, అసలు ఎవరి దగ్గర కూడా దొరకదులేదు సార్. దొరకదు. మీకు తెలుసా సార్, డాగ్స్ పట్టుకోవడానికంట ఇప్పుడు ఈ డాగ్స్ని, స్ట్రే డాగ్స్ అన్ని పట్టుకోవడానికి వేరే దేశం నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తున్నారంట సార్. అంటే కనీసం పట్టుకోవడం కూడా చేయలేము మనం. నేను ఇది వినలేదు, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఇప్పుడు ఆ పట్టుకునే ప్రాసెస్లో వీళ్ళకున్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఉన్న ఎక్స్పర్టీస్ ఒకటి, రెండోది వీళ్ళు చేసే విధానంలో దానికి నా దెబ్బ తగులుతుంది అని అలా అలా ఆలోచించి యానిమల్ లవర్స్ చేయనివ్వరా, ఇదొకటి. నేపాల్ నుంచి అంట సార్, ప్రత్యేక బృందాలంట. ఓకే, అదే నేను చెప్తున్నా, వాళ్ళ దగ్గర ఏదో మనం ఏమంటారు దాన్ని ట్రాంక్యులైజర్ బుల్లెట్స్ ఇలా పెట్టి దానికి నొప్పి లేకుండా పట్టుకోవటం అవి ఉండొచ్చు అనుకుంటున్నా. ఏమో సార్, మరి ప్రత్యేక బృందాలు నేపాల్ నుంచి వస్తున్నాయంట డాగ్స్ని పట్టుకోవడానికి, ఎస్పెషల్లీ మన హైదరాబాద్. ఏంటంటే ఇప్పుడు డాగ్స్ని పట్టుకుని మీరు ఎక్కడ పెడతారు అనేది ఇంకొక పాయింట్ కదా. డాగ్ షెల్టర్ రెడీగా ఉండవు కదా, కట్టాలి. ఇప్పుడు కరెక్టే, మీరు ప్లేసెస్ ఎత్తుకోవాలి దాన్ని ఎలా చేయొచ్చు దాన్ని అని. అవి బయటికి వెళ్ళకుండా మీరు ఒక పద్ధతి ప్రకారం దాన్ని అండి, అవి కోల్డ్ కాదు కదా, ఇల్లు తీసుకెళ్ళి ఒక చోట వేసేయలేరు కదా అలా దాన్ని. ఇప్పుడు డాగ్స్ అనేది ఏంటి, నేను 40 years బ్యాక్ నేను చూశాను డాగ్స్ తీసుకెళ్ళటం పట్టుకెళ్ళిపోవటం సార్. 40 yearsలో జిహెచ్ఎంసీ ఇంకా దాన్ని డాగ్స్ పట్టుకోవడం తెలియదు అంటే ఇంకేం చెప్పాలి. చూస్తుంటే మీ అందరికీ ఏంటి డాగ్స్ గురించి ఇంతసేపు మాట్లాడుతున్నారు, ఇంకా వేరే ఏం లేదా ఇష్యూ అది దాన్ని అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే చిన్న పిల్లల్ని ఇష్టానికి చంపేస్తూ, ఎక్కడ పడితే అక్కడ కొరికేస్తూ, ఎక్కడ పడితే అక్కడ కరుస్తుంటే పట్టించుకున్నటువంటి అధికారులు, చూస్తూ మిన్నకుండిపోయేటువంటి సెలబ్రిటీసు లేదా ప్రజలు, మీరందరూ మేమందరం కూడా బాధ్యులం అవుతాము ఇలాంటి జరిగేటువంటి సంఘటనలకి. అందుకే దీన్ని సీరియస్గా తీసుకొని ఆయన ముందుకు వచ్చారు కాబట్టి ఆర్జీవి గారు, ఆయన ఒపీనియన్ ఎలా ఉంటుంది, ఏం చెప్తారనే దానికోసమే ఈ ఇంటర్వ్యూ చేశాము. మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా పెట్టుకోండి కింద, వేరే పని లేదా, కుక్కల గురించి మాట్లాడుతున్నారు ఇష్టానికి పిచ్చి పిచ్చిగా, వేరే టాపిక్ లేదని మీరు అనుకుంటున్నారేమో. మీ ఇంటి వరకు, మీ పిల్లల వరకు ఆ విషయం వస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది దాని గ్రావిటీ ఏంటనేది. దీనికి ఒక చిన్న ఎడిషన్ ఏంటంటే నేను ఇచ్చేది, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయట్లేదు అంటే రోడ్డు సరిగ్గా వేయలేదు, ఓకే, గతుకుల్లో కొంచెం రఫ్గా ప్రయాణం ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఏదో చేయలేదు. కానీ కుక్కల గురించి ఏం చేయకపోతే ఆ పోయేది మీ పిల్లలే, అది గుర్తుంచుకోండి. అదే సార్, కరెక్ట్ చెప్పారు. ఇప్పటికైనా స్పందిస్తారని ఆశిద్దాం సార్.